కొత్తగా రమేష్ అన్న అటువంటి రైట్ వస్తా రమేష్ అన్న ఇప్పుడు రాజ్యాంగంలో ఏ విధంగానైతే దళితులు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నిర్దేశించడం జరిగిందో దాని దృష్టిలో సమాజంలో సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాల కొరకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం మన రాజ్యాంగం షెడ్యూల్ 9లో అంటే జాతీయ స్థాయిలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఇంపీరియల్ డాటా రిజర్వేషన్ సౌకర్యం పొందబోయేటటువంటి యొక్క వర్గాల జనాభాను వాళ్ళ వెనుకబాటుతనాన్ని గుర్తింపు చేసి కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ న్యాయస్థానాలు స్పష్టం చేసింది. అంటే వాస్తవంగా ఈ ఇంపీరియల్ డాటా అంటే ఈ వెనుకబాటుతనాన్ని సామాజిక వెనుకబాటుతనాన్ని జనాభాను గుర్తింపు చేయడానికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారించాలని చెప్పని కూడా మనకు న్యాయస్థానం మార్గదర్శకాలు. అంటే వాస్తవంగా అప్పుడు 2018లో అంటే ఈ ఇంపీరియల్ డాటాలో ఏదైతే ఉన్నదో ఈ 50% రిజర్వేషన్ కూడా ఒక అంశం మించకూడదు అని ట్రిపుల్ టీ టెస్ట్ అంటారు. దాన్ని ట్రిపుల్ టీ టెస్ట్ అంటారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలు వారి జనాభా వారి వెనుకబాటుతనాన్ని గుర్తింపజేయబడే విధంగా దానికి సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయాలి. అప్పుడు 2018లో అధికారంలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు అంటే వాస్తవంగా ఏదైతుందో అప్పుడు అంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఒక బీసీ రిజర్వేషన్ మీరు మీ బాధ్యతను విస్మరించి ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైతే అక్కడనేమో బీఆర్ఎస్ 2018లో చట్టం రూపొందించబడ్డ తదుపరి దాన్ని మరిచిపోయింది. అప్పుడే హైకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో తీర్పు ముందే వచ్చింది. అంటే దానికి అనుగుణంగా వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేసి దే వుడ్ హ్యావ్ ప్రొసీడెడ్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రొసీడ్ కాలేదు, దాన్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని బాధ్యతతోని ఈ అంశం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఏదైతే ఉందో వారికి లభించాల్సిన హక్కు కల్పింప చేయబడాలనే ఒక భావనతోని వీళ్ళ శాసనసభలో బిల్లు ఆమోదింపజేయబడటంతో పాటుగా చట్టం అది ఏ విధమైనటువంటి ఒక న్యాయపరమైనటువంటి చిక్కులు ఆటంకాలు ఎదురు కాకుండా షెడ్యూల్ 9లో చేర్పించబడే విధంగా భారత రాష్ట్రపతికి కేంద్రం నివేదించి భారతీయ జనతా పార్టీ ఇక్కడ జనానికి కనబడేట్టు మాకు అభ్యంతరం లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. మీరు సపోర్ట్ చేసి మీరు మద్దతు ఉండి మీరు నిజంగానే చిత్తశుద్ధి కలిగి ఉన్నట్టయితే షెడ్యూల్ 9లో చేర్పించాల్సిన బాధ్యత మీ మీద లేదా? షెడ్యూల్ 9లో చేర్పించవలసిన బాధ్యత మీపై లేదా అంటున్నాను. మన భారతీయ జనతా పార్టీ చెందిన ఓబీసీ గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ దగ్గర బిల్ పెండింగ్ ఉండగా మీరు ఎట్లా దాన్ని ఆర్డినెన్స్ యూజ్ చేస్తారు అంటున్నారు. మీరు గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఏదైతే పెండింగ్ ఉన్నదో దానికి భిన్నంగా పోతలేరు. దానికి అనుగుణంగానే వాళ్ళ ఆర్డినెన్స్ ఇలా భారత రాష్ట్రపతికి నివేదించినటువంటి ఏదైతే బిల్ ఉన్నదో దానికి అనుగుణంగానే భారత రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవటంలో జాప్యం కావటంతో తీసుకోలేకపోవటంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు నిర్దిష్టంగా పేర్కొన్నది. మీరు బై ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ యూ హావ్ టు కంప్లీట్ ది ప్రాసెస్. బై ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ యూ హావ్ టు కంప్లీట్ ది ఎలక్షన్ ప్రాసెస్ అని చెప్పని అంటే రిజర్వేషన్ ప్రక్రియ మనకి జూలై ఎండింగ్ లోపల అయిపోవాలి, జూలై 24 లోపల అయిపోవాలి లెక్క ప్రకారం. వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం కావడంతో మన కేంద్రానికి రావాల్సిన నిధులు పొందలేకుండా పోతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ఇట్స్ కమిట్మెంట్ చిత్తశుద్ధితో ఏదైతే ఉందో వీళ్ళ దళితులు గిరిజనులతో పాటుగా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ఒక వర్గాలకు కూడా వారి హక్కులు కల్పింపజేయబడాలి అనేటువంటి ఒక ఆలోచనతోని రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల సలహాలు సూచనలు
శాసనసభలో మండలిలో వాళ్ళ మద్దతు పొందటం, ఇట్ షోస్ ది స్టేట్ గవర్నమెంట్స్ కమిట్మెంట్. ఏకపక్షం కాదు ఇది. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరితో సంప్రదింపు చేసి శాసనసభలో శాసన మండలిలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించారు. ఇది ఎట్లా రేపు అమలైనట్టయితే కాంగ్రెస్ విల్ గెట్ క్రెడిట్ అవుట్ ఆఫ్ ఇట్. దీన్ని ఏ విధంగా మేము దాన్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళ మనసులో భావాలు ఏం కనబడుతున్నాయి, ఇది ఎక్కడో కాదు తట్టుబడాలి. వాళ్ళ మనసులో భావాలు ఏం కనబడుతున్నాయి, ఇది అవుతుందా, నిలుస్తుందా? మీరు కాల్ ఇవ్వండి, ఒక అపీల్ చేయండి టు ది సొసైటీ. మీరు కాల్ ఇవ్వండి, ఒక అపీల్ చేయండి. యూ హ్యావ్ యువర్ ప్రపోర్షనేట్ స్కోప్ ఆఫ్ కంటెస్టింగ్ అని చెప్పండి. ఇంకా 36% ఉంటుంది నాయన మీకు. ఆ 36% మీరు పోటీ చేసే అవకాశం ఉంటుంది. నీకు గెలుపుకోవటమే దైవాధీనం. బట్ ఆ 36% ఏదైతే ఉందో ఇప్పుడు నీకు మిగులుతుంది అనుకుంటున్నాం కానీ ఆ 36%లో ఏదైతే ఉందో అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మిగతా వాళ్ళు పోటీ చేసే అవకాశం అయితే వాళ్ళకి నీకు లభిస్తుంది కదా. అక్కడ సోషల్ కాన్సెప్ట్ స్పిరిట్ ఉండాలి. సోషల్ కాన్సెప్ట్ స్పిరిట్ ఉండాలి. దట్ ఇస్ ప్రైమ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. సోషల్ కాన్సెప్ట్ స్పిరిట్ అనేది ఉండాలి. నువ్వు బీఆర్ఎస్ చేయలేకపోయింది, కాంగ్రెస్ చేయడానికి ముందుకు వచ్చింది ధైర్యం. దానిలో ఏ సమస్యలు ఉన్నా కానీ దాన్ని అధిగమించాలని చెప్పని ముందుకు వచ్చింది ధైర్యం. వీళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. మీతో కూడా మాట్లాడిండ్రు, చర్చించిండ్రు, శాసనసభలో మద్దతు పొందిండ్రు, మీరు శాసనంలో మద్దతు తెలిపిండ్రు. షెడ్యూల్ చేసి అయిపోతుంది కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కొరకు ఏదైతుందో ఆర్థికంగా వెనుకబడతలకు గురవుతున్నట్టు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అని మీరు ఒక నిర్ణయం తీసుకుని ఒక 10% రిజర్వేషన్ కల్పి చేయబడే విధంగా రాజ్యాంగాన్ని సవరించింది. ఆర్థిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి వారు అన్ని వర్గాలలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంత వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. మరి బలహీన వర్గాలకు వచ్చేవరకల్లా మీకు ఎందుకు నాన్చుడు ధోరణి లేకుంటే దీనిలో ముస్లింస్ కలిపిండ్రు, ఊడోడు మాట్లాడి ఇంకోటి మాట్లాడతారు. సపోజ్ మీకు ఇంకోటి కూడా చెప్తున్న వాళ్ళు తెలియాల్సింది అంశం. సపోజ్ ఇఫ్ దిస్ 4% రిజర్వేషన్ ఇస్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లో హక్కుదారులు అవుతారు. ఈ 4% రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్టయితే ఇంట్లో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు. 4% రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ గెట్ ఎంటైటిల్మెంట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ యాజ్ పర్ దేర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ బిలో పవర్టీ లైన్ కి అనుగుణంగా. అదే వాళ్ళు చేసిన మోడీ చేసిన కదనే. ఇక్కడేమో దీని ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా దీన్ని తురుకోగలుగుతారు. ఈడబ్ల్యూఎస్ లో ఆటోమేటిక్గా దే ఆర్ గెట్టింగ్ ఎంటైటిల్మెంట్. అది చేసి నువ్వు కాదా? మరి ఎందుకు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం? రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో దూరదృష్టితోని ఒక ఆలోచన పరంగా ఏదైతుందో రిజర్వేషన్ నామ్స్ దానికి అనుగుణంగానే వాళ్ళ చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతుంది. అందుకే 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ ఎందుకంటే వాళ్ళ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్. మీరు ఏదైతున్నదో 9th షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఆ బాధ్యత నివృత్తం చేసినట్టు సమస్య ఉత్పన్నం కాదు. మీ బాధ్యత మీరు నివృత్తం చేయకుండా సమస్యలు సృష్టించి ఏ విధంగా నేను కన్ఫ్యూజ్ చేయాలి. ఆర్డినెన్స్ పోతున్నామని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోవడం జరుగుతుంది. ఆర్డినెన్స్ పోతున్నాము పోతుంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోతుంది. 9th షెడ్యూల్ చేతబడ్డట్టయితే పోయే అవసరం రాకపోతుండే. 9th షెడ్యూల్లో చేతబడలేకపోవడానికి బాధ్యులు భారతీయ జనతా పార్టీ. మీరు ఆ ప్రభుత్వం అధికారంలో ఎన్డీఏ మీరు నిర్వర్తించే బాధ్యత మీరు నిర్వర్తించకుండా ప్రత్యామ్నాయం వెదికి ఇట్స్ ఓన్లీ ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్. మీరు 9th షెడ్యూల్లో చేతబడలేకపోవడంతో ప్రత్యామ్నాయాన్ని వెదికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా దీన్ని గుర్తించి సమాజంలో ఉన్న ఆర్థిక వెనుకబాటుతనం జనాభా పరిగణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదింపజేసుకొని మరి గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు లీగల్ స్క్రూటినీ చేయించిందండి. హౌ ఫార్ ఇట్ విల్ స్టాండ్ అని చెప్పారు. గవర్నర్ గారు ఆశామాషి ఇట్లా పంపలే. గవర్నర్ గారు కూడా ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదింపజేయబోయే ముందు దాన్ని లీగల్గా ఏదైతుందో పరిశీలింపజేసి భారత రాష్ట్రపతి నివేదించింది. ఇన్ని అంశాలు ఉంటే ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా ఏదైతుందో ఈ సన్నాయి నొక్కకుండా అందరం కూడా విత్ కమిట్మెంట్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కల్పింపజేయబడే విధంగా అందరూ సహకరించాలని చెప్పని కోరుతున్నా.
బీజేపీ బీఆర్ఎస్ కూడా ఏదైతుంది రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కూడా ఏదైతుందో రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి, కలిసే ప్రయత్నం విరమించుకోవాలి.